మరి మన ఈ శరీర స్కందం ఏమిటి? మనకు తెలిసింది ఏమిటి? మనకు దీని గురించి తెలిసింది చాలా తక్కువ. ఈ శరీరానికి బాహ్య అవయవాలు, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, నాలుక ఉంది. ఇవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసు. ఎలా పనిచేస్తాయి? మన ఇచ్ఛానుసారం ఇవి పనిచేస్తాయి. మన ఆజ్ఞలకు అవి సేవకులు. కాళ్ళని నిల్చోమంటే నిల్చుంటాయి, నడవమంటే నడుస్తాయి, కూర్చోమంటే కూర్చుంటాయి, కళ్ళు తెరుచుకోమంటే తెరుచుకుంటాయి, మూసుకోమంటే మూసుకుంటాయి. ఇవన్నీ మన ఇచ్ఛానుసారం పనిచేసేవి. వీటిని గురించి మనకు అనుభూతి స్థాయిలో కొంత తెలుసు. కానీ శరీరం లోపల గుండె ఉంది, ఊపిరితిత్తులున్నాయి, కాలేయం ఉంది, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వీటిని గురించి మనకు తెలిసింది ఏమిటి? అవి మన ఆజ్ఞలను అనుసరించవు. మనం ఎలా చెబితే అలా అవి పని చేయవు. మనం ఆగమంటే ఆగవు, వేగం పుంజుకోమంటే పుంజుకోవు. అవి వాటి స్వభావాన్ని అనుసరించి పనిచేస్తుంటాయి. శరీరంలోని పెద్ద పెద్ద అవయవాల మాట అటుంచి ఈ మొత్తం శరీరం అంతా ఎన్నో చిన్న చిన్న జీవకోశాలతోనూ వాటికంటే అతి సూక్ష్మతమమైన పరమాణు కణాలతో నిండి ఉంది. వీటన్నిటిలోనూ ప్రతి క్షణం ఏదో జరుగుతోంది. అవన్నీ మన ఆజ్ఞానుసారం కాదు, మన ఆజ్ఞానుసారం జరగడం లేదు. అవన్నీ వాటి వాటి స్వభావం వల్లే జరుగుతున్నాయి. వాటిని గురించి మనకేం తెలుసు? కొంచెం కూడా తెలియదు కదా. పుస్తకాలు చదివి, ప్రవచనాలు విని బుద్ధిపరంగా ఇవన్నీ ఒప్పుకున్నారు. కానీ మీ అనుభూతులతో ఇవేమీ తెలియదు కదా. తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవాలి. ఎప్పటి వరకు మీరు పూర్తిగా మీ అనుభూతి స్థాయిలో వాటిని తెలుసుకోలేదో అప్పటి వరకు ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం నా ఆత్మ కాదు అని వేల సార్లు అంటున్నా అవి పై మాటలే. వాస్తవంలో మనకు ఈ శరీరానికి నేను నాది అన్న గాఢమైన తాదాత్మ్య భావం ఉంది. మనం అనుభూతి స్థాయిలో ఎప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోమో అంతవరకు ఈ తాదాత్మ్య భావం ఉండి తీరుతుంది. శ్వాస ఆధారంతో క్రమక్రమంగా దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. ఉదాహరణ, నదికి యువతల ఒడ్డున ఉన్న వ్యక్తి ఇక్కడి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుంటాడు. ఎందుకంటే తను ఇక్కడ ఉండి తన అనుభూతి ద్వారా ఈ వాస్తవాలన్నీ గ్రహిస్తాడు కాబట్టి. ఇంకెవరో వ్యక్తి నది అవతల ఒడ్డుకెళ్ళి ఆ వైపున ఎంత బాగుందో, అక్కడ ఎంత అందంగా ఉంటుందో అని చెబితే మనం ఆ వైపు చూడాలని, ఆ ఆనందాన్ని పొందాలని ఆశిస్తాం. కానీ చేసేదేమంటే ఈ ఒడ్డునే చేతులు జోడించి కూర్చొని చెమర్చిన కళ్ళతో గద్గద స్వరంతో, ఓ అవతలి ఒడ్డు, ఇటు రావా, అక్కడి నుండి ఇటు రావా, నేను నిన్ను చూడాలి, నిన్ను చూసి ఆనందిస్తాను అని ఇలా జీవితమంతా ఏడ్చినా మొత్తుకున్నా అవతల ఒడ్డు యువతలికి రాదు. ఎవరికైతే నిజంగా అవలి ఒడ్డును చూడాలని ఉందో వారు నదినంతా స్వయంగా దాటి అవతలికి వెళ్ళాలి. అప్పుడే దర్శనం అవుతుంది. కాబట్టి మనకు తెలియని విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే దానికోసం యాచిస్తూ ఉండిపోతే అది మనకు దొరకదు. మనం కృషి చేయాలి. మన శరీరానికి చిత్తానికి ఆవలనున్న అజ్ఞాత స్థితి నిత్యము, శాశ్వతము, దృఢమైన స్థితి, దాని గురించి మనకేమీ తెలియదు కదా. ఏం చేస్తాం? మన శరీరానికి చిత్తానికి సంబంధించిన సూక్ష్మావస్థలే మనకు అనుభూతి స్థాయిలో తెలియవు. ఇక వాటికి ఆవలనున్న అజ్ఞాత స్థితి మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పటి మన వర్తమాన స్థితికి, నిత్యము, శాశ్వతము, దృఢమైన ఆ స్థితికి మధ్యన ఒక పెద్ద నదీ ప్రవాహం ఉంది. రాగము, ద్వేషము, మోహము మొదలైన మనోవికారాలే ఈ నదీ ప్రవాహము. ఈ నదీ ప్రవాహం ఇలా పారుతూనే ఉండాలి. అవతలి ఒడ్డు దర్శనం కూడా కావాలి అంటే ఎలా కుదురుతుంది? అయ్యే పని కాదు. అవతలి ఒడ్డు చేరాలంటే ఈ నది దాటి తీరాలి. దాటాల్సిందే దీన్ని. ఈ నదిని దాటడానికి ఈ ఒడ్డును ఆ ఒడ్డును కలిపే వంతెన కావాలి. మన శ్వాస ఆ వంతెనగా పనిచేస్తుంది. దీని ఆధారంగా మనకు తెలియని ఆ క్షేత్రం వైపుకు క్రమక్రమంగా పయనించవచ్చు. మనకు తెలియనిదంతా తెలిసి వస్తూ పోతుంది. కాబట్టి మొదట మన శరీరానికి చిత్తానికి సంబంధించి మనకు తెలియని అంశాలన్నీ, వేటి గురించి అయితే మనకు కొంచెం కూడా తెలియదో,
ఏవైతే ఇంకా మన అనుభూతిలోనికి రాలేదో వాటినన్నిటినీ తెలుసుకోవటానికి శ్వాస ఎంతో సహాయపడుతుంది, చాలా సహాయం చేస్తుంది. ఇలా మన శరీరాన్ని గురించి కూడా తెలుసుకుంటూ అడుగు ముందుకు వేస్తాం. మనం పని ఎప్పుడు మొదలెట్టినా స్థూలమైన సత్యాన్ని ఆధారంగా చేసుకొని మొదలెడదాం. ముందుకు వెళుతూ ఇంతకన్నా సూక్ష్మమైన సత్యాన్ని, ఇంతవరకు మనకు ఎరుకలో లేని సత్యాన్ని తెలుసుకుంటాం. ఇంకా ముందుకెళితే అంతకన్నా సూక్ష్మమైన సత్యాన్ని తెలుసుకుంటాం.